నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్‌ని ట్రీట్ చేస్తుంటానండి. సో నా దగ్గరికి ఈ సింగిల్ టెస్టిస్ ఉన్నవాళ్ళు, అంటే అంగం కింద ఉండే 2 బాల్స్‌లో ఒక టెస్టిస్ లేకుండా ఉంటుంది. వాళ్ళు పుట్టుకతోనే ఒక టెస్టిస్‌తో పుడతారు. సో ఇలాంటి వాళ్ళు వచ్చి, సార్ నాకు దీనివల్లే అంగస్తంభన వస్తుందా అనే అపోహతో వస్తుంటారు. అంతేకాకుండా ఒక స్క్రోటమ్ సైజు, అంటే టెస్టికల్ సైజు చిన్నదుంది, ఇంకో టెస్టికల్ సైజు పెద్దదుంది, గట్టిగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్‌తో వస్తుంటారండి. వీళ్ళకి ఆబ్వియస్‌గా మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ చేయించేసి స్క్రోటల్ పరీక్ష చేయించి నిజంగా వాళ్ళకి ఇబ్బందులున్నాయా చూసుకునేసి పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి మనము రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ యాక్చువల్ డౌట్ ఏంటి అంటే, స్క్రోటమ్ సైజ్‌కి సెక్షువల్ యాక్ట్‌కి సంబంధం ఉందా అనే థాట్‌లో వస్తారు. సో నేను అది క్లారిఫై చేయాల్సొస్తుంది. సో యూజువల్లీ మనకు సెమెన్ ప్రొడక్షన్ అనేది టెస్టికల్స్‌లో జరిగి మనకు వ్యాస్ డిఫరెన్స్ ద్వారా, అంటే నాళాల ద్వారా మనకు ఆ పెనిస్‌లోకొచ్చి ఈ స్ఖలనం అప్పుడు ఆ వీర్యం అనేది బయట రావడం అనేది జరుగుతుంది. ఆ వీర్యం బయట రావడానికి వీర్యం ప్రొడక్షన్‌కి ఈ టెస్టికల్స్ అవసరము. ఈ యాక్చువల్లీ ఎరెక్షన్స్ కానీ సెక్షువల్ యాక్ట్ కానీ మోస్ట్లీ ఈ టెస్టికల్స్ అంత ఉపయోగపడవు. సో అందుకని సార్ నావి ఈ 2 టెస్టికల్స్ కిందకుంటున్నాయి, ఒక టెస్టిసే ఉంది, నేను సెక్స్ చేయలేకపోతున్నాను అనేది ఒక మిత్, ఒక థాట్ మాత్రమే, ఒక నెగెటివ్ థాట్ మాత్రమే. దీనివల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతుంటారు. నాకు దీనివల్లే నేను సెక్స్ చేయలేకపోతున్నాను. దయచేసి ఇట్లాంటి మిత్స్‌కి సెక్షువల్ యాక్ట్‌కి లింక్ లేదండి. యూజువల్లీ సెమెన్ ప్రొడక్షన్ లేకపోయినా, అంటే ఇప్పుడు వెసెక్టమీ చేస్తాము మేము. వెసెక్టమీ తర్వాత వాళ్ళకి సెమెన్ ప్రొడక్షన్ అనేది అంటే స్ఖలనం అనేది జరగదు. అయినా గానీ వాళ్ళ సెక్షువల్ యాక్ట్, అంటే అంగస్తంభన అనేది బానే ఉంటుంది. అంటే ఎరెక్షన్ అనేది బానే ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి, సెమెన్ ప్రొడక్షన్‌కి లింక్ లేదు. సో వీళ్ళకి క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సింగిల్ టెస్టిస్ ఉన్నవాళ్ళు సెక్స్ చేయగలరు. ఈవెన్ సెమెన్ అనాలిసిస్ ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టగలుగుతారు అని కూడా మనం చెప్తాం. బట్ ఆ మిత్ పోవడము అంత సింపుల్, అంటే వాళ్ళకి సింపుల్ కౌన్సెలింగ్ ఇవ్వడంతో కాదు. ఎప్పుడైతే ఈ థాట్ వల్ల వాళ్ళకి ఎరెక్షన్స్ తగ్గిపోయి, బ్లడ్ సప్లై తగ్గిపోయి, అంగస్తంభనలు తగ్గిపోతాయి. సో వాళ్ళకి ఏదో మెడికేషన్స్ పెట్టి టెంపరరీగా వాళ్ళు అంగస్తంభనను తెప్పించడమే కాకుండా షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏమవుతుంది అంటే, అంగంలోని కణజాలము, అంటే పెన్నిస్‌లోని కణజాలం యాక్టివేట్ అయ్యి వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఎరెక్షన్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో ఆ డిజైర్ కూడా, అంటే సెక్స్ చేయాలన్న కోరిక కావచ్చు, సెక్స్ సైకిల్‌ని కంప్లీట్ చేసే వాళ్ళకి స్తోమత కావచ్చు వస్తుంది. సో దాంతో ఏంటి అంటే, అతను అంటే సెక్స్ చేయగలిగిన అబ్బాయే సాటిస్ఫై కాకుండా ఎదుటి వాళ్ళని, అంటే పార్ట్నర్‌ని కూడా సాటిస్ఫై చేయగలరు. సో అప్పుడు వాళ్ళ సెక్షువల్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సింగిల్ టెస్టిస్ ఉన్నా కానీ టెస్టికల్స్ కిందకి సాగిపోయాయి అన్న భయంతో వాళ్ళకి కొంతమంది సెక్స్‌కి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. వాళ్ళకి చాలా ఈజీగా మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఫ్యూచరిస్టిక్ ఇష్యూస్ ఏం లేకుండా, పిల్లలు పుట్టడంలో ఇబ్బంది లేకుండా, మళ్ళీ షాక్ వేవ్ థెరపీ చేసుకోకుండా, ఎటువంటి మెడికేషన్స్ లేకుండా న్యాచురల్‌గానే వీళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని క్యూర్ చేయొచ్చు. సో దీన్ని అర్థం చేసుకొని యూజ్ చేసుకోవడం మంచిది. థాంక్ యూ.